అన్మ్యూట్ చేసుకోండి. జై హో మేడం. జై హో, చెప్పండి. జై హో గురుజీ. మేడం, నేను 2 months బ్యాక్, కరెక్ట్గా 2 months అవుతుందండి కిట్ తీసుకుని. మా అత్తయ్య గారికి తీసుకున్నానండి. అయితే అద్భుతమైన రిజల్ట్ మా అత్తయ్య గారి కంటే నాకు వచ్చింది మేడం. మీకు వచ్చింది? నాకు 15 years నుంచి అల్సర్ అండి. అంటే నేను బయట ఏది తినలేనండి. బిర్యానీ కానీ, కారం కానీ ఏమీ తినలేను అసలు. జీవితంలో నేను తినగలనా అనుకున్నాను. కానీ 1 month కంటిన్యూస్ వాటర్, అదే వాటర్ తాగాను మేడం. నేను బెడ్ అయితే వాడలేదండి, ఓన్లీ వాటర్ అండి. రిస్ట్ బ్యాండ్ పెట్టుకున్నానండి. 1 month లో రిజల్ట్ ఎట్లా వచ్చిందంటే అండి, నాకు ఏంటి, నేను కొంచెం మా అమ్మగారి ఇంటికి వెళ్తే కారం ఎక్కువేసుకుంటారని, మా చెల్లి గారి ఇంటికి వెళ్తే కారం ఎక్కువేసుకుంటారు. నేను అక్కడికి వెళ్ళి ఫుడ్ తింటే తినగలిగానండి. వాళ్ళు భయపడేవారండి నాకు, నేను ఇంతే కారం తగ్గించేస్తారండి యాక్చువల్గా. అట్లాంటిది కొంచెం కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఏంటి ఇది బాగానే తింటున్నారని చెప్పి డౌట్ వచ్చిందండి. నెక్స్ట్ 3 days అక్కడే ఉన్నానండి. నాకు కూడా డౌట్ క్లియర్ అయిందండి, ఏంటి ఏదో తేడా కనిపిస్తుందని. తర్వాత నేనే బయట బిర్యానీ తెచ్చుకుని మరీ తిన్నాను మేడం. అద్భుతం అండి. అసలు నాకు కడుపు మంట కానీ ఏమీ రాలేదండి. అసలు నిజంగా సాగర్ చూసి సార్కి నేను ఆ దేవుడికి దండం పెట్టచ్చు మేడం. నేను అల్లం చట్నీ అంటే నా చిన్నప్పుడు తినేవాడిని ఇష్టంగా, అలాంటిది మా అమ్మగారికి చేపించుకుని మరీ తిన్నాను. అద్భుతం అండి. అసలు నాకు కడుపు అంత కానీ, గ్యాస్ట్రిక్ ఒకసారి వస్తే నాకు 1 week ఇటు బ్యాక్ తిరిగేస్తా ఉంటుందండి. ఆ టైంలో ఓన్లీ కారం అనేది పెరిగాను తింటాను. అట్లాంటిది ఈరోజు 15 రోజుల నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను మేడం. నాలో నేను ఇదొకటే కాదండి, ఇంకా నాకు ఒక 10 వరకు ఇంకా నాకు మడాల నొప్పులు ఉండేయండి. మడాల నొప్పులు తగ్గినాయండి. పూజలో కూర్చుంటే ఒక 1/2 hour నాకు కాళ్ళు తిమ్మిరెట్టేస్తాయండి. అట్లాంటిది 3 hours అలా కూర్చున్నా సరే నాకు కాళ్ళు మంటలు అనేవి రావట్లేదు, తిమ్మిర్లు రావట్లేదు మేడం. అద్భుతం అండి నిజంగా. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే నా స్టోరీ అరగంట ఉంటుందండి. ఇంకొకసారి నేను అన్ని వీడియో తీసి పోస్ట్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై యువర్. థ్యాంక్ యూ సో మచ్ గురురాజ్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ షేరింగ్. అల్సర్ ఎప్పటి నుంచో ఉన్న అల్సర్ మీకు తగ్గింది. మీరు తినగలిగే ఆహారం, అంటే మీకు ఇష్టమైన ఆహారం ఈరోజు తీసుకోగలుగుతున్నారు భయం లేకుండా. ఓకే. సో అలాగే కాళ్ళల్లో తిమ్మిర్లు చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఇది. సో అలాంటిది మీకు చాలా చక్కని రిజల్ట్ వచ్చింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది మీరు ఇవ్వాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ గురురాజ్. Yes, thank you.